ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి మామూలుగా కొట్టొచ్చినట్టు బండగా చెప్పొచ్చా ఈ ఫుడ్స్ మంచివి, ఈ ఫుడ్స్ మంచిది కాదని? కంటిన్యూయింగ్ ద సేమ్ ఆర్గ్యుమెంట్. Correct. రైస్ వద్దని, బ్రౌన్ రైసే మంచిదని, మిల్లెట్స్ తినమని, వీట్ మంచిదని, మళ్ళీ గ్లూటెన్ వద్దని, ఓట్స్ తీసుకోండి, ఇలా రకరకాల థియరీలు చలామణిలో ఉన్నాయి. సో ఏది తినాలో డిసైడ్ చేసుకోవడం కష్టం. ఎవరికి వారు ఎలా నిర్ధారించుకోవాలి? మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే మన మెడికల్ సైన్స్లో ఎంత మంచినీళ్ళు తాగాలో కూడా స్పెసిఫిక్గా లేదు పర్ పర్సన్కి. కొంతమంది 2 లీటర్లు అంటారు, కొంతమంది 4 లీటర్లు తాగాలి పర్ డే అంటారు. అట్లానే ఈ రైస్ తినాలా వద్దా, రైస్ తింటే ఏ రైస్ తినాలి, వైట్ రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, లేకపోతే మిల్లెట్స్ మంచిదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. దీనికి నేను ఇందాక చెప్పినట్టుగా పర్సన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే ఎప్పుడు మన గోల్స్ సెట్ చేసేటప్పుడు స్మార్ట్ రూల్ అని ఒకటి ఉన్నదన్నమాట. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, అదొక అక్రోనిమ్. మెజరబుల్, స్పెసిఫిక్, మెజరబుల్, రియలిస్టిక్, స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. సో స్పెసిఫిక్గా అంటే మీరు అడిగిన క్వశ్చన్, ఈ పేషెంట్కి ఈ పర్టికులర్ ఫుడ్ తినొచ్చా తినకూడదా. సో వాడికి ఆ పర్టికులర్ పేషెంట్ హెల్తీగా ఉన్నాడు అనుకోండి. ఎప్పుడు వైట్ రైస్ ఈజ్ అ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, లైక్ షుగర్ లాగా. షుగర్. సో అల్ట్రా ప్రాసెస్డ్ విషయంలో దేర్ ఇస్ నో డిబేట్. దేర్ ఇస్ నో డిబేట్. అన్ని నో క్రాస్. అన్నిటికీ క్రాస్. అట్లానే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మీరు మనం తాగే ఫ్రూట్ జ్యూసెస్ హైలీ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్. దాని బదులు ఫ్రూట్ ఏదనమంటాం. సో నో ఫ్రూట్ జ్యూసెస్, no ultra processed foods like white rice, white sugar, no white maida, no అంటే దాంతో తయారైన బ్రెడ్లు, బన్నులు, బిస్కెట్లు ఆల్ ఇంక్లూడెడ్, అవి ఇవన్నీ నో. అండ్ ఆఫ్ కోర్స్ ఆయిల్ ఈజ్ ఆల్సో అల్ట్రా ప్రాసెస్డ్ కదా. ఆయిల్ ఈజ్ ఆల్సో ఆ రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలైందంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత అమెరికాలో వరల్డ్ వార్ 2 టైంలో అయిపోతూ ఉండగా అమెరికన్ ఇండస్ట్రీస్ ఏం చేశాయంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ క్రియేట్ చేసినాయి. ఎందుకంటే ఈ వరల్డ్ వార్లో ఉన్న సోల్జర్స్ కోసం క్యాండ్ ఫుడ్ మొదలుపెట్టినాయి అనమాట. ప్రాసెసింగ్ క్యాండ్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళు క్విక్గా తీసుకొని తినేసేయాలి, వాళ్ళకి ప్రిజర్వ్ అయ్యి ఉండాలి, కొన్ని నెలలు ప్రిజర్వ్ అయ్యి ఉండాలి ఫుడ్ ఆ క్యాండ్లో. అట్లాగా మొదలుపెట్టారనమాట. వరల్డ్ వార్ 2 అయిపోగానే ఇంకా అవి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఫ్యాక్టరీస్ అన్నీ మూసేయలేక అవన్నీ కామన్ పబ్లిక్లోకి వదిలేయడం మొదలుపెట్టారనమాట. అదేమైందంటే అది బ్రహ్మాండమైన హిట్ అయిపోయింది. అది హిట్ అయిపోయి ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎనార్మస్గా గ్రో అయిపోయింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెటింగ్ అనేది ఎలాగ మన ఫ్రీ విల్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్ళి నేను ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ కానీ లేకపోతే సోడా కానీ ఇవన్నీ కొనుక్కోకూడదు అని వెళ్తాం. వెళ్ళంగానే మనం అట్రాక్ట్ అయిపోయి, లేకపోతే అక్కడ ఎవరో పెద్ద సూపర్ స్టార్ ఆర్ సెలబ్రిటీ స్టార్ ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి, అది చూసి ఇమీడియట్గా మనం వెళ్ళిపోయి మనకి తెలియకుండానే మన ఫ్రీ విల్ని ఓవర్ రైడ్ చేసేసి అది తెచ్చుకొని తాగేసో తినేసో అప్పుడు రిగ్రెట్ అవుతాం, అరే ఇది నాకు తెలిసి తప్పు చేశానే అని చెప్పి కదా. సో అలా చేస్తాం. సో అదేంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ మన ఫ్రీ విల్ని హ్యాక్ చేస్తుంది. అవును. ఎందుకు? అందులో షుగర్, సాల్ట్ కరెక్ట్ ప్రపోర్షన్స్ ఎట్లాగిస్తే మన నాలుగుకి అట్రాక్ట్ అయ్యి మనం దాని మనం ఏమనుకుంటామంటే మనం ఫుడ్ లవర్స్ అనుకుంటాం. మనం యాక్చువల్లీ ఫుడ్ అడిక్షన్ వచ్చేసింది మనకి. ఫుడ్ అడిక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఏ విధంగా అయితే కొకైన్ అండ్ అదర్ మత్తు పదార్థాలకి మనం అలవాటు పడిపోతాం, డిపెండెన్సీ అలవాటు పడిపోతామో, అట్లానే ఇందులో ఉన్న షుగర్కి, సాల్ట్కి అండ్ అదర్ సకారిన్ కానీ అట్లాంటి ప్రోడక్ట్స్, ఫీల్ గుడ్ ప్లెజరబుల్ ఫీల్ గుడ్ ప్రోడక్ట్స్, డోపమైన్ ఇమీడియట్గా రిలీజ్ అయ్యేవన్నీ కూడా రిలీజ్ అవుతుంది. అందుకని మనం అవన్నీ తింటాం. సో మనం నువ్వు అది తినొద్దు, నువ్వు ఇది తినొద్దు, నువ్వు అది తినొద్దు అని చెప్తే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మనందరికీ. అట్లా అంత కంట్రోల్ ఉండదు. ఎందుకంటే మనకుండే ఈ సొసైటల్ ఫ్యాక్టర్స్ అన్ని దానికి మనకి ఎదురు వస్తున్నాయి, మనకు అడ్డం వస్తున్నాయి.